శక్తి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మానసికంగా చిన్న చిన్న సమస్యలతో బాధపడే వారి కోసం సమన్వయలో సెన్సరీ ఇంటిగ్రేషన్ ఏరియా ఉంది. స్పెషల్ ఎడ్యుకేటర్స్ సాయంతో వారిలోని డిజేబిలిటీస్ ను అధిగమించేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ చిల్డ్రన్ కి ట్రైనింగ్ ఇచ్చేందుకు బ్యాలెన్సింగ్ బీమ్, కంట్రోలర్ స్టెప్స్, ఎక్సర్సైజెస్ ఉంటాయి. లో విజన్, లో సెన్స్, స్లో లెర్నింగ్ వంటి సమస్యలను ఓవర్కమ్ అయ్యేందుకు ఇక్కడ ప్రత్యేక తరహా శిక్షణ ఇస్తారు. నా పేరు రాజేశ్వరి. నేను ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఏరియా మొత్తం సెన్సరీ ఇంటిగ్రేషన్ ఏరియా. ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము ఫోకస్ చేసేది ఈ యొక్క సెన్స్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా మేము ఉపయోగిస్తామంట. చూడండి, ఇతను నా స్టూడెంట్ హరికృష్ణ. ఈ అబ్బాయి మల్టిపుల్ డిజేబుల్డ్, ఆటిజం విత్ ADHD. బాడీ బ్యాలెన్సింగ్, వాకింగ్ కంట్రోల్, స్పీచ్ వంటి విషయాలను శ్రద్ధగా నేర్పిస్తారు. బాడీని కోఆర్డినేట్ చేసుకోవటం ఎక్సర్సైజ్ల ద్వారా నేర్పిస్తారు. రకరకాల యాక్టివిటీస్ ద్వారా బాడీలోని అన్ని పార్ట్స్ ని స్టిమ్యులేట్ అయ్యేలా చేస్తారు. ఫస్ట్ ఇక్కడ 1 స్టెప్, దాని నుంచి 2nd స్టెప్. ఫస్ట్ వాళ్ళ బాడీని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఇది పెడతాం. దీని తర్వాత అవి వచ్చిన తర్వాత దీని మీద స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది బాడీని బ్యాలెన్స్ చేయడానికి యూస్ చేస్తారు. మరి ఇంకొకటి చూడండి, ఇది బ్యాలెన్సింగ్ బీమ్ అంటారు. ఇది కూడా బాడీని కంట్రోల్ చేయడానికి, ఎస్పెషల్లీ ఈ చిల్డ్రన్కి మల్టిపుల్ చైల్డ్కి ఎక్కువ మట్టుకు కూడా మోటార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు క్లమ్సీగా నడవడము అనేది ఉంటుంది అన్నమాట. ఆ బాడీని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తామంట. శరీరంలో ఒక్క భాగం పనిచేయకపోతేనే ఎంతో కష్టపడతాం. అలాంటిది వివిధ భాగాలు వైకల్యం బారిన పడితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి వారికి సపోర్ట్ ఇచ్చి మానసిక స్థైర్యాన్ని, అందరిలా బతకగలిగే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే సమన్వయను ప్రారంభించాం అంటున్నారు ఈ మహిళలు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదు అని నిరూపిస్తున్నారు సమన్వయ సభ్యులు. వీరిలో నిద్రాణమై ఉన్న ప్రతిభను తట్టిలేపింది సమన్వయ. ఎవరికి మేమేం తీసిపోం అనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపింది. ఉజ్వల భవిష్యత్తును మేము సాధించుకోగలం అనే నమ్మకాన్ని వారిలో కలిగించింది. అందుకే ఆ విద్యార్థులంతా ఇప్పుడు మనసారా నవ్వుతున్నారు. తమలోని ప్రతిభను కళల రూపంలో ప్రదర్శిస్తున్నారు. అలా సాగిపోతున్న నాలోనా ఇవేయినా కొత్త ఆలోచన, మనసే నాది, మాటే నీది, ఇదే మాయో నాలో నేనేనా, ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏదో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగానా, అవును కాదు తడబాటుని, అంతో ఇంతో గడిదాటని, విడివిడిపోని పరదాని, వెలుగై రాని ప్రాణాన్ని, నీలోన వెలిగేటి నిమిషాలు నూరేలుగా ఎదిగిపోయాలిలా, మనసే నాది, మాటే నీది, ఇదే మాయో. థ్యాంక్ యూ. ఒకప్పుడు BA సోషియాలజీ వంటి డిగ్రీలు మాత్రమే ఎంచుకునే విద్యార్థులు సమన్వయ చేయూతతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పుడు సమన్వయలో
లా, చార్టెడ్ అకౌంటెన్సీ, ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు ఉన్నారు. చదువుతో పాటు కంప్యూటర్, సింగింగ్, మిమిక్రీ వంటి కళల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఇప్పుడు మీ అందరినీ మిమిక్రీ ద్వారా నవ్వించడానికి ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయబోతున్నాను. దట్ ఈస్ ద బైక్ సుజుకి సామ్రాయ్. నటరత్న ఎన్టీ రామారావు గారిది దానవీర సూరకర్ణ. ఆయన మైసభలో ఒక డైలాగ్ చెప్తారు, అది నేను ఇప్పుడు చెప్పి వినిపిస్తాను. అంచిత్ మధుపాలాసక్తమైన మా చిత్త పరమ భళ సముదిత సత్కార శ్రీకార సంతుత స్వాంతుడగు ఈ కురుభూకాంతుడి సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంచిత నిర్వాణ చాతుర్య ధృవీణగో మహిబ్రహ్మ నీ విశ్వకళా చాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ పాండభతులు గట్టి పరిషత్తు లభించడం మాత్రము మానధనులమైన మా ఒంట్లకు దుస్సహము. విశ్వంధ్రామృత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులు కావచ్చు. అఖిల నదీ నది సాగర వారికిరిగిన భృగృత అనర్ఘవృత్తామని వ్రాకంద్ర మాకుండిన ఉండవచ్చు. సాగర కళాసితయే కళాగ్రహణమనర్చి సార్వభౌమత్వ ప్రదన పొందిన అందవచ్చు. క్షీర వారాసి సింధిరాక సుధాకర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరయుండనై నిజభుజ వీర ప్రకండిత చతుర్దశ భువన సూర్య వరేంద్రకు శత సోదర అగ్రజుండనై పరమేశ్వరుని పాదాభివృత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాభావించ పారయుండైన రాధయుండుకు మిత్రుండనై మానుధనుడనై మనుగడ సాగించు మమ్ములను చూచి ఒక్క ఆర్ది పరిశాలిక పరివృత ఏ పగులబడి నవ్వుటయ్యా. అహో. థ్యాంక్ యూ. 10th అయిపోయిన తర్వాత పిల్లలందరూ BA ఎక్కువ ఆర్ట్స్ తీసుకునేవాళ్ళు. ఏ బ్లైండ్ స్టూడెంట్ని అడిగినా ఏం చేస్తున్నారంటే BA ఎకనామిక్సో, BA సోషియాలజీయో, BA పొలిటికల్ సైన్సో, అది వాళ్ళకి దాంట్లో ఆసక్తి ఉందా లేదా అని క్వశ్చన్ కాదు, అది ఉంది కాబట్టి అదే తీసుకోవాలి కాబట్టి తీసుకునేవాళ్ళు. మేము సమన్వయ్ స్టార్ట్ చేసిన తర్వాత, మొదలుపెట్టిన తర్వాత ఈ పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇది మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది పిల్లలు వేరే కోర్సులు అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ICWA కానీ ఇలా వేరే వేరే కోర్సులు చేస్తున్నారు. ఇది కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి దేంట్లో ఆసక్తి ఉంది అని కనిపెట్టి మేము వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఆ కాలేజ్లో చేర్పించి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేసి వాళ్ళ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కానీ మిగతా స్టడీ మెటీరియల్స్ కానీ రికార్డ్ చేసి ఇస్తున్నాము. ఇలా దీనికి అన్నిటికీ ముఖ్యంగా మాకు వాలంటీర్స్ సహాయపడతారు. సమన్వయ ఓ కుటుంబం. శరీరంలో అంగాలకు సమన్వయం లేదేమో కానీ ఈ మనసుల మధ్య సమన్వయం ఉంది. నీకు తోడుగా నేనుంటాను అని ఒకరికొకరు చెప్పుకునే బంధం ఉంది. కలిసి నడిస్తే జీవితమంతా తీయని వేడుకలతో సాగిపోతుందనే నమ్మకం వారిలో ఉంది. Samanvay basically addresses to some of their needs to boost their confidence. We have chess champions, we have cricket champions. In fact, one of our boys is a India cricket captain for the visually impaired. So these are all some of the activities that we do here in Samanvay. Thank you. స్వర్ణలత, లతామణి, సంధ్య వీళ్లంతా కృంగిపోయిన జీవితాల్లో ప్రేమను నింపుతున్నారు. వారి గుండెల్లో విశ్వాసం అనే విత్తును నాటుతున్నారు. ఇప్పుడిప్పుడే అది చిగురులు తొడుగుతోంది. త్వరలో విజయ ఫలాలను అందించే మహావృక్షమై మరెందరికో అండగా నిలబడుతోంది. ఆ నమ్మకం ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. ఇది వాల్టి శక్తి. రేపటి శక్తిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.